నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పోలీసు ఆంక్షల మధ్య వైఎస్సార్సీపీ నేతలు సందర్శించారు. ఫిషింగ్ హార్బర్ వద్ద సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోంది. దీంతో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చలో జువ్వలదిన్నె కార్యక్రమం తలపెట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మత్స్యకారులు, వైసీపీ శ్రేణులతో కలిసి జువ్వలదిన్నెకు వెళ్లగా గ్రామ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అనుమతించారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు హార్బర్ను సందర్శించారు. అక్కడ హార్బర్ శంకుస్థాపన, శిలాఫలకం ధ్వంసం చేసిన తీరును నిరసించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల అభివృద్ధి కోసం నిర్మించినట్లు తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం వారి హక్కులు కాలరాసేలా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. హార్బర్ భూములు వెనక్కి ఇచ్చేయాలని, అక్కడ పూర్తి సౌకర్యాలు కల్పించి మత్స్యకారులకు హార్బర్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో 11 ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కూడా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటి నుంచి అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఎంతో మంది మత్స్యకార సోదరులు ఇతర రాష్ట్రాలకి వలసలు పోయి అక్కడ వేటకు పోయి జీవనోపాధి చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా మన తీర ప్రాంతంలో కూడా మనం ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయి. అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చెప్పి ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా దాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని సరైన వసతులు కూడా ఇంకా కంప్లీట్ అయిన దాన్ని సరైన వసతులు కూడా ప్రొవైడ్ చేయకుండా ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్య మన కావలి నియోజకవర్గానికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి లోకేష్ గారు రావటం, దీన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి దాదాపు 29.5 ఎకరాలు ఆ కంపెనీకి ఇస్తాము పీపీపీ మోడల్లో, దీన్ని ఇచ్చి దీనికి అనుబంధంగా మళ్ళా వాళ్ళు ఇంకా ల్యాండ్ అడుగుతున్నారు, దాన్ని కూడా ఇచ్చేదానికి ప్రయత్నిస్తామని చెప్పడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు కూడా మత్స్యకారుల కోసం కేటాయించింది, వాళ్ళ ప్రయోజనాల కోసం కేటాయించింది. ఈ రోజు ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు ఎవరైతే మత్స్యకారులు దీంట్లో వేట కొనసాగిస్తున్నారో ఒకవేళ వాళ్ళకి ఇస్తే ఐడెంటిటీ కార్డు ఇవ్వచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వరు. వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎన్నో ఆటంకాలు. ఆఖరికి రోడ్డు కూడా ఆ ప్రైవేట్ కంపెనీకే ఇచ్చేసారంట. అంటే దీని మీద నడిచేదానికి కూడా అనుమతి ఇస్తారో అనుమతి ఇవ్వరు. అందుకే ఇవన్నీ కూడా మత్స్యకారులకి అనేక డౌట్ ఉన్నాయి. దాన్ని సస్పెండ్ పెట్టి మాట్లాడితే మా రైట్స్ ఏ విధంగా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ఇవ్వకూడదు అని వ్యతిరేకిస్తే దానికి సంబంధించి మళ్ళా కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు మా మత్స్యకారుని ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళని భయపిస్తాడు. భయపించడం కాకుండా మీరంతా కూడా మత్స్యకారుని డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళు అగదడి చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు. ఈరోజు మేము అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్స్ పెట్టిందే మత్స్యకారుల కోసం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కోసం, మత్స్యకారుల సోదరికి ఇక్కడ వేట కొనసాగించే దానికోసం, మత్స్యకారులకు అండగా దీని మీద మనం పోరాడాలా, వారికి సపోర్ట్గా నిలవాలా అని చెప్పి ఈరోజు మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని తలపెడితే ఈరోజు ఎన్ని ఆటంకాలో మీడియా సోదరులు అందరూ చూశారు. కావలి మొదలుకొని ప్రతి ఒక్క జంక్షన్లో కూడా 100 మంది పోలీసులను పెట్టి ఆపేసి ఉదయం 10 గంటలకు మేము బయలుదేరితే ఇప్పుడు దాదాపు 2:45 గంట అవుతుంది. అంటే ఇంతసేపు ఏ విధంగా ఆటంకాలు పెట్టారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఈ మండు టెండర్లో కూడా వాళ్ళని వెహికల్స్ వేసుకొని పంపకపోయినా కూడా వాళ్ళంతా కూడా నడిచి దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచి ఈరోజు ఇంతమంది మత్స్యకార సోదరులు పోర్టుకి ఫిషింగ్ హార్బర్కి వచ్చారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఇన్ఛార్జీలు అందరం కూడా మేమంతా కూడా మత్స్యకారుల కోసం పాటుపడతాం, మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం.
ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.